నమస్తే వెల్కమ్ టు వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. ఫెన్సింగ్ లో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన కొంతమంది చిన్నారులు. పట్టుమని 10 ఏళ్లు నిండని ఈ చిన్నారులు కత్తిపట్టి కథన రంగంలోకి దిగుతున్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీలలో తమ సత్తా చాటుతున్నారు. త్వరలో థాయిలాండ్లో జరగనున్న అంతర్జాతీయ స్థాయి పోటీలకు సైతం ఈ చిన్నారులు ఎంపికయ్యారు. కథన రంగంలో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న ఈ చిన్నారుల గురించి తెలుసుకోవాలంటే వాజ్ ది స్టోరీ. కత్తి యుద్ధం, అదే ఫెన్సింగ్ ఆట అనగానే చాలా మంది భయపడతారు. ఏమాత్రం గాయమైనా ప్రాణానికి అపాయమని భావిస్తారు. కానీ భీమవరానికి చెందిన ఈ చిన్నారులు మాత్రం తమకు ఏ భయం లేదంటూ కత్తులను చకాచకా తిప్పేస్తారు, ప్రత్యర్థులను హడలెత్తిస్తారు. ఫెన్సింగ్ కత్తి యుద్ధంలో మెలకువలు తెలుసుకుంటే విజయాలు తమ సొంతం చేసుకోవచ్చని ఈ చిచ్చర పిడుగులు నిరూపిస్తున్నారు. భీమవరంలో ఫెన్సింగ్ శిక్షణా కేంద్రంలో ప్రతిరోజు 10ల సంఖ్యలో చిన్నారులు శిక్షణ పొందుతున్నారు. గత 8 సంవత్సరాలుగా ఈ ట్రైనింగ్ సెంటర్ను కృష్ణమోహన్ అనే కోచ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 100 మందికి పైగా ఆయన వద్ద ట్రైన్ అయ్యారు. అలా శిక్షణ పొందిన వారు రాష్ట్ర, జాతీయ క్రీడల్లో తమ ప్రతిభను చాటి మెడల్స్, ప్రశంసాపత్రాలు అందుకున్నారు. ఇటీవల నాసిక్లో జరిగిన ఫెన్సింగ్ పోటీల్లో వివిధ కేటగిరీల్లో గెలిచిన 4 చిన్నారులు థాయిలాండ్లో జరగబోయే అంతర్జాతీయ పోటీలకు సిద్ధమవుతున్నారు. ఫెన్సింగ్ అంటే చాలా ఇష్టమని, తమ కోచ్ కృష్ణమోహన్ ట్రైనింగ్తో ఆటలో మెలకువలు నేర్చుకున్నామని అంటున్నారు చిన్నారులు. నా పేరు అహాన్, నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను స్టేట్స్కి వెళ్ళాను, అక్కడ నాకు మెడల్ వచ్చింది, గోల్డ్ మెడల్. ఇంకా నేషనల్స్ నాసిక్కి వెళ్ళాను, దాంట్లో బ్రాంజ్ వచ్చింది. ఇంకా వెళ్తున్నాను, అది థాయిలాండ్ 1 to 4th ఆగస్ట్. ఇక్కడ భీమవరంలో ఫెన్సింగ్ క్లాస్లో నేర్చుకుంటున్నాను. నేను ఇంటర్నేషనల్స్లో కూడా రావాలని కోరుకుంటున్నాను. Namaste everyone, this is K. Anyaben, studying in 4th class. I'm learning this fencing since 2 years, and I got selected for states, and in states I got gold medal. In nationals I got the bronze medal, and I got selected for international fencing competition in Thailand. Thank you all. నా పేరు ధృతి సమీక్ష. నేను భీమవరంలో ఫెన్సింగ్ కృష్ణమోహన్ సార్ దగ్గర 4 years నుండి ట్రైన్ అవుతున్నాను. నేను మలేషియాలో జరిగిన MFF టోర్నమెంట్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది. మొన్న జరిగిన ఒడిషా నేషనల్స్లో సిల్వర్ మెడల్ వచ్చింది. ఇప్పుడు నవంబర్లో జరిగే జర్నీలో ఇంటర్నేషనల్కి సెలెక్ట్ అయ్యాను, వెళ్తున్నాను. 8 ఏళ్ల నుంచి ఫెన్సింగ్ లో ట్రైనింగ్ ఇస్తున్నట్లు కోచ్ కృష్ణమోహన్ చెప్పారు. తమ దగ్గర మెరుగైన ప్లేయర్లు ఉన్నారని చెప్పారు. ట్రైనింగ్ లో ఎవరికీ గాయాలు కాకుండా తగిన ఏర్పాట్లు చేశామని ఆయన వెల్లడించారు. నా పేరు కృష్ణమోహన్. ఇక్కడ భీమవరంలో ఫెన్సింగ్ స్టార్ట్ చేసి అరౌండ్ 8 సంవత్సరాలు అయింది. మాకు ఇక్కడ రెగ్యులర్ ప్రాక్టీస్కి వచ్చే పిల్లలు 30 మంది పిల్లల వరకు రోజు రెగ్యులర్గా కష్టపడి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే అరౌండ్ 100 మంది వరకు భీమవరంలో పిల్లలు మేము ప్రాక్టీస్ ఇవ్వడం జరిగింది. చాలామంది పిల్లలు ఇక్కడి నుంచే ఇంటర్నేషనల్ మెడలిస్టులు ఉన్నారు, అలాగే నేషనల్ మెడలిస్టులు ఉన్నారు. మంచి మంచి అచీవ్మెంట్స్ వస్తున్నాయి. అందరూ అనుకునేలా ఫెన్సింగ్ స్వాడ్ ఎక్కడ గుచ్చుకోవడం ఉండదు, ఎందుకంటే ఈ మోర్ ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం గేమ్ అంతా ఎలక్ట్రానిక్ మీద జరుగుతుంది. సో ఎక్కడైనా పిన్ అయినా వెపన్ మనకు ఫ్లెక్సిబుల్గా బెండ్ అవ్వడం జరుగుతుంది, కానీ మనకి ఎక్కడ ఇంజురీస్ అని ఎక్కడ కనిపించవు. మొన్న జరిగిన నాసిక్ నేషనల్ ఛాంపియన్షిప్లో 4 పిల్లలకి మెడల్స్ వచ్చాయి. అందరూ థాయిలాండ్లో జరిగే ఇంటర్నేషనల్కి సెలెక్ట్ అయి ఉన్నారు. విస్మయకి గోల్డ్ మెడల్, అలాగే హర్షిత్కి సిల్వర్ మెడల్, ఆనియాబెన్ బ్రాంజ్ మెడల్ అండ్ ఆహాన్ వర్మకి బ్రాంజ్ మెడల్ వచ్చాయి. వీళ్ళు 4 రేపు 1 నుంచి 4 వరకు థాయిలాండ్లో జరిగే ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్కి సెలెక్ట్ అయి ఉన్నారు. అలాగే ధృతి సమీక్ష మొన్న అండర్ 14 నేషనల్స్లో, కటక్లో జరిగిన నేషనల్స్లో సిల్వర్ మెడల్ రావడం జరిగింది. తను జర్మనీలో జరగబోయే ఛాంపియన్షిప్కి, ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్కి సెలెక్ట్ అయి ఉన్నది. సో అక్కడ కూడా వీళ్ళు మంచి అచీవ్మెంట్స్తో, మెడల్స్తో ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ఫెన్సింగ్ వంటి గేమ్ను తక్కువ మంది ఆడుతుంటారు. అలాంటి దాంట్లో ట్రైనింగ్ ఇచ్చి కృష్ణమోహన్ మెడల్స్ గెలిపిస్తున్నారు. ఇక్కడ మరెంతో మంది ట్రైన్ అయ్యి అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ గెలవాలని ఆశిద్దాం.
కళాశాల చేరుకోవడానికి నానా ఇబ్బందులు పడేవాడు. కొంత దూరం కాలినడకన ప్రయాణం సాగించి ఆ తర్వాత ఆటో, బస్సులో కాలేజీకి చేరుకునేవాడు. అయినా తరగతులకు సమయానికి హాజరు కాకపోవడంతో అతను నిరుత్సాహానికి లోనయ్యాడు. మరోవైపు రోజు ఛార్జీల పేరుతో డబ్బులు ఖర్చైనా ఫలితం లేదని భావించాడు. ఈ సమస్యకు పరిష్కారం ఎలాగైనా కనుగొనాలని ఆలోచన చేసి బ్యాటరీ సైకిల్ను తయారు చేశారు. ఇప్పుడు అందరితోనూ భళా అనిపించుకుంటున్నాడు. భారత్లో టాలెంట్కు కొదువు లేదు. యంగ్ భారత్ ఆవిష్కరణలో ముందుంది. తాజాగా తక్కువ ఖర్చుతో బ్యాటరీతో నడిచే ఈ సైకిల్ ను రూపొందించిన విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్ విద్యార్థిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. తెల్లాం మండలం జాడవారి కొత్తవలస గ్రామానికి చెందిన రాజాపు సిద్ధు ఎలక్ట్రిక్ సైకిల్ గురించి తెలుసుకున్న ఆయన స్వయంగా పిలిపించుకున్నారు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో సిద్ధుతో ప్రత్యేకంగా మాట్లాడారు. అంతేకాదు, సిద్ధు తయారు చేసిన ఎలక్ట్రిక్ సైకిల్ ను డిప్యూటీ సీఎం స్వయంగా నడిపారు. యంగ్ సైంటిస్ట్ ను వెనకాల ఎక్కించుకుని మరీ రైడ్ చేశారు. సిద్ధు ఆలోచనలను చూసి అబ్బురపడ్డారు. సిద్ధు రూపొందించిన గ్రాసరీ గురు వాట్సాప్ సర్వీస్ బ్రోచర్ ను కూడా చూసి ప్రత్యేకంగా అభినందించారు పవన్ కళ్యాణ్. వినూత్న ఆలోచనలకు మరింత పదును పెట్టాలని ఆకాంక్షిస్తూ సిద్ధుకు 1,00,000 ప్రోత్సాహకం అందించారు. రాజాంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతున్న సిద్ధు కాలేజీకి వెళ్లేందుకు 17 కిలోమీటర్లు ప్రయాణించాలి. రోజు ఈ జర్నీ వల్ల క్లాసులకు లేట్ అవుతోందని సొంతంగా ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ను తయారు చేశాడు. పాఠశాలలో చదువుతున్న సమయంలో సైన్స్ ఫెయిర్ లో పాల్గొన్న అనుభవం, చాట్ జీపీటీ, గూగుల్ ను వినియోగించి ఈ ఛార్జింగ్ సైకిల్ ను తయారు చేశాడు. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు. అంతేకాదు, మధ్యలో బ్యాటరీ అయిపోతే తొక్కుతూ హాయిగా వెళ్లిపోవచ్చని సిద్ధు చెబుతున్నాడు. నేను నాకున్న పరిజ్ఞానంతో నాకు వచ్చిన ప్రాబ్లమ్ని నేనే సాల్వ్ చేసుకోవడం జరిగింది. కేవలం 35,000తోనే ఒక ఎలక్ట్రిక్ సైకిల్ అయితే తయారు చేయడం అయితే జరిగింది. ఇది నా పాత సైకిల్. ఈ పాత సైకిల్ని కేవలం 35,000 రూపాయల్లోనే ఒక ఎలక్ట్రిక్ సైకిల్గా మార్చడం అయితే జరిగింది. సో ఈ ఎలక్ట్రిక్ సైకిల్ గురించి మాట్లాడాలంటే, ఇది ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే మనకు దాదాపు 80 కిలోమీటర్ల వరకు రేంజ్ వస్తుంది. అండ్ ఒకసారి ఫుల్ ఛార్జ్ చేయడానికి దాదాపు 3.5 గంటల సమయం అయితే పడుతుంది సార్. దీంట్లో టాప్ స్పీడ్ వచ్చేసి దాదాపు 50 km/h స్పీడ్ కూడా ఉంటుంది. దాదాపు 120 kg నుంచి 150 kg వరకు లోడ్ కూడా వేయొచ్చు. కేవలం దాదాపు 6 రూపాయలతోనే మనకు దాదాపు 80 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఫస్ట్లో 60 రూపీస్ ఉండేది, ఇప్పుడు కేవలం 6 రూపాయలతోనే నేను కాలేజ్కి అయితే వెళ్ళి రాగలుగుతున్నాను. సో ప్రతి మధ్యతరగతి వారు కొనుక్కునే విధంగా కేవలం 35,000లోనే దీనికి తీర్చిదిద్దడం అయితే జరిగింది. అండ్ దీనికి కావాల్సిన స్పేర్స్ అన్నీ నేను రాజస్థాన్, ఢిల్లీ అనే ప్రదేశాల నుంచి ఆన్లైన్లో తెప్పించుకొని దీన్ని మా ఫ్రెండ్ రాజేష్ అనే వ్యక్తితో కలిపి మా ఇంటి దగ్గర కేవలం 2 రోజుల్లోనే తయారు చేయడం జరిగింది. 10th చదివేటప్పుడు వివిధ రకాల మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్స్లో పార్టిసిపేట్ చేసి, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ వర్క్షాప్స్లో పార్టిసిపేట్ చేసి అక్కడ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం అయితే జరిగింది సార్. సో అక్కడ గెయిన్ చేసుకున్న నాలెడ్జ్తో ఈ ఎలక్ట్రిక్ వెహికల్ అయితే తయారు చేయడం జరిగింది సార్. ఓన్లీ నాకు చేయడమే కాకుండా ఎవరు నాకు కాంటాక్ట్ అయినా వాళ్ళకు కూడా తయారు చేసి ఇవ్వగలను సార్. సో ఈ సైకిల్ని మన పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్లో చూసి నన్ను ఇక్కడ ఆహ్వానించడం అయితే జరిగింది. సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను వివిధ ప్రశ్నలు అడిగి నన్ను ప్రోత్సహించడానికి, నా స్టార్టప్ పెట్టుకోవడానికి దాదాపు 1 lakh వరకు సాయం కూడా చేయడం అయితే జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. ముంజలంటే అందరికీ తెలుసు, కానీ కొబ్బరి ముంజల గురించి ఎప్పుడైనా విన్నారా? విజయవాడకు చెందిన యువ దంపతులు వికాస్, దీక్షిత కొబ్బరితో కోకో ముంజలను తయారు చేసి విక్రయిస్తున్నారు. కేవలం కొబ్బరితోనే ఏకంగా 60కి పైగా ఆహార ఉత్పత్తులను తయారు చేసి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఎటువంటి రంగులు, రసాయనాలు వాడకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తున్నారు. కోక్ ముంజ్ పేరుతో ప్రత్యేకమైన బ్రాండ్ను స్థాపించి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. త్వరలోనే దేశవ్యాప్తంగా తమ ఉత్పత్తులను విక్రయించేందుకు సిద్ధమవుతున్న ఈ యువ వ్యాపారవేత్తల గురించి మనము తెలుసుకుందాం పదండి.
ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ అవకాశాలు రావాలంటూ ఎదురు చూసే బదులు అవకాశాన్ని తామే సృష్టించుకున్న యువ దంపతులే వేపూరి వెంకట వికాస్, ఆయన భార్య దీక్షిత. కొబ్బరిని ముడిసరుకుగా చేసుకుని ప్రత్యేకమైన ఆహార ఉత్పత్తులు రూపొందించారు. ఇలా కొందరు అవకాశాల కోసం ఎదురు చూడకుండా తమ అభిరుచికి సృజనాత్మకతను చేర్చి కోట్లు సంపాదిస్తున్నారు. కోస్తా కొబ్బరికి గుర్తింపు తీసుకురావాలన్న ఆశయంతో విజయవాడకు చెందిన వేపూరి వెంకట వికాస్, దీక్షిత అనేక ప్రయోగాలు చేశారు. కోకో ముంజు పేరుతో ఓ బ్రాండ్ సృష్టించి కొబ్బరితో వివిధ ఆహార పదార్థాలు తయారు చేసి వ్యాపారం చేస్తున్నారు. ఏకంగా 60కి పైగా పదార్థాలను తయారు చేయడమే కాకుండా ఇందులో ప్రతిదీ వినూత్నంగా తయారు చేస్తున్నారు. వీటన్నిటినీ కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలోని పరిశ్రమలోనే రెడీ చేసి విజయవాడలో విక్రయిస్తున్నారు. త్వరలో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారు. కొబ్బరి పొడి, కొబ్బరి స్లైస్, స్వచ్ఛమైన కొబ్బరి నూనె పదార్థాలను తయారు చేస్తున్నారు. యంత్రాల ద్వారా కొబ్బరికాయ పెంకు తీసి వాటిపై శుభ్రంగా చెక్కు తీసి గ్రేడింగ్ చేసిన కాయలను మిషన్ ద్వారా శుభ్రంగా కడిగి వాటిని ముక్కలుగా చేసి కొబ్బరి పొడి తయారు చేస్తున్నారు. తయారైన కొబ్బరి పొడిని ప్యాకింగ్ చేసి సీలు వేసి విక్రయిస్తున్నారు. ఇక్కడ పని వచ్చేసి కొబ్బరికాయలండి, బయటికి అక్కడి నుంచి కట్ చేసి కాయలు ఇక్కడికి వస్తాయండి. అవి ఈ తొట్టులో నుంచి వేసి ఆ మిషన్లో వేస్తామండి, పౌడర్ వస్తుందండి. ఇక్కడ పొడి ప్యాకెట్లో వేసి అక్కడ కాటా పెడతామండి. తర్వాత ప్రెస్ చేసి ప్యాకెట్లు సీలింగ్ వేస్తామండి. తర్వాత దాని ప్రాసెస్ ఫ్రిడ్జ్లో పెడతామండి. నా పేరు సుభాష్ని అండి. మేము తెలంగాణ నుంచి వచ్చాము ఇక్కడికి. ఇక్కడ వచ్చేసి జెంట్స్ అయితే లేడీస్ అయితే 50 మెంబర్స్ ఉంటారు. నేను ఇక్కడ సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నాను. అయితే డైలీ వేరే మాది యూనిట్ ఉంది, అక్కడికి కొబ్బరికాయలు వస్తాయండి. అక్కడ పెంకు అది తీసేసి ఇక్కడ తీసుకొచ్చేసి మేము బయట క్లీన్ చేసుకుంటాం. మళ్ళీ లోపలికి వచ్చాక కూడా క్లీన్ చేస్తాము. దాన్ని పౌడర్ చేస్తాము. పౌడర్ చేసిన తర్వాత ఈ కేజీ కానీ 2 kg కానీ మా ఆర్డర్ ప్రకారం మేము చేసేసుకొని అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం. అది 1 year గ్యారంటీ ఉండిద్దండి. తర్వాత వచ్చేసి సిప్స్ చేస్తాం. ఇలా ప్రాసెస్ ఉంటాయి మాకు. లేడీస్ అయినా ఏదైనా మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇక్కడ వర్క్ కూడా మాకు వాళ్ళు నాకు బాగా ఇచ్చేస్తుంటారు. వాళ్ళు నేను చెప్పంగానే వెళ్ళిపోయి చేయటం, సపోర్ట్ బాగా ఉంటారు. వాళ్ళు బాగా ఉందండి. మాకు ఇక్కడ చాలా సంతోషంగా ఉండేది. వాళ్ళు వచ్చిన పనిని బట్టి మాకు కూడా సంతోషంగా ఉండదు. వాళ్ళు వస్తున్నారు, చేస్తున్నారు, మాకు వాళ్ళకే సంతోషం, నాకు సంతోషం. చాలా బాగుంటుంది ఇక్కడ. ఎలాంటి రంగు రసాయనాలు కలపకుండా కేవలం కొబ్బరి నీళ్ళనే ప్రాసెస్ చేసి తాటి ముంజను తలపించే రుచిని అందిస్తున్నారు. కొబ్బరి తురుము, పాలు, నీటితో 20కి పైగా వంటకాలు, 40 రకాల కేకులు, ఐస్ క్రీంలు, బిస్కెట్లు, మిల్క్ షేకులు, కాఫీ తదితర పదార్థాలు తయారు చేస్తున్నారు. పిజ్జా తయారీలో మైదా మోతాదు తగ్గించి కొబ్బరి పిండి ఉపయోగిస్తున్నారు. కొబ్బరి నుంచి ఐరన్, మెగ్నీషియం, కాపర్, జింక్, మ్యాంగనీస్ తదితర ఖనిజాలు సమృద్ధిగా వీటిలో ఉంటాయి. కొబ్బరిని తినాలని ఆరోగ్య నిపుణులే చెప్తారు. అందుకే దీన్ని ఫుడ్ లైఫ్ స్టైల్లో ఒక భాగం చేయాలని ఈ కంపెనీని మొదలుపెట్టినట్లు కోకముంజ్ యజమాని దీక్షిత చెప్తున్నారు. హాయ్ అండి, నేను దీక్షిత. కోకోముంజ్ కెఫే ఆపరేషన్స్ అంతా కూడా నేనే డీల్ చేస్తూ ఉంటాను. యాక్చువల్లీ మేము కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు, ఫ్యాక్టరీ స్టార్ట్ చేసినప్పుడు 2019లో ఇమీడియట్గా కోవిడ్ రావటం అండ్ దాని ఎఫెక్ట్స్ ఒక 2 years అలా చాలా ఇబ్బంది పడ్డాము. సో ఓన్లీ ఆయిల్, వర్జిన్ కోకోనట్ ఆయిల్ అండ్ కోకోనట్ పౌడర్తో వీ కాంట్, అంటే ఎనఫ్ కాంపిటీషన్ ఆల్రెడీ ఉంది. సో మేము కొంత ఇన్నోవేటివ్గా దీని నుంచి చేయాలి అని అనుకున్నాం అనమాట. సో అక్కడ మా కెఫే కాన్సెప్ట్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. సో దాంట్లోనే వేరియస్ ప్రొడక్ట్స్ కోసం మేము చాలా రీసెర్చ్ చేసాము. ఆల్మోస్ట్ ఒక్కొక్క ప్రోడక్ట్కి 6 months ప్లస్ రీసెర్చ్ చేసి చాలా ప్లేసెస్ తిరిగి, సో దాంట్లో దేది బెస్ట్ అని చూస్ చేసుకొని అలా చేసాము. సో అలా ఫస్ట్ వచ్చిన ప్రోడక్టే కోకోముంజ్ అండి. సో ఇక్కడ కోకోముంజ్ అనే పేరుతోటి లైక్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ట్రయింగ్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ కోకోముంజ్ ఓన్లీ అని. లేదు, దే ఆర్ యూజింగ్ జెలటిన్ అంటే యానిమల్ బేస్డ్ ప్రొడక్ట్స్ కూడా యూజ్ చేస్తున్నారు. సో మేము అలా కాదు, సీవీడ్ స్టెబిలైజర్ తోటి ఇట్ ఈస్ ప్యూర్ వెజ్. సో అలా దాని మీద కూడా చాలా రీసెర్చ్ చేసాము. సో దానిలాగే ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి మా దగ్గర. అండ్ కోకోనట్ ఏంటంటే బేసిక్గా ఒక ఎవ్రీడే 50 to 60 grams కోకోనట్ తీసుకోవాలి ఎవ్రీడే అని డాక్టర్స్ చెప్తూ ఉంటారు ఇన్ ఎనీ ఫామ్. సో మేము అంటే డైరెక్ట్గా ఓన్లీ కొబ్బరికాయ తీసుకొని రోజుకొక ఇంత ముక్క తినాలి అని చెప్తారు, బట్ అది అవ్వదు. కాబట్టి మాకేంటంటే కోకోనట్ని ఒక లైఫ్ స్టైల్ ప్రొడక్ట్ లాగా తయారు చేయాలి అనుకున్నాము. సో మార్నింగ్ ఆయిల్ పుల్లింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి నెక్స్ట్ కాఫీస్లో కానీ, శాండ్విచ్లో కానీ, కోకోనట్ రైస్ కానీ, పాస్తా కానీ, పిజ్జా కానీ, సో ఎవ్రీథింగ్లో కోకోనట్ని ఎంతో కొంత ఇండల్ చేసి దాన్ని ఇంటేక్లా తీసుకొని ఇది ఒక లైఫ్ స్టైల్ ప్రొడక్ట్ లాగా అండ్ అన్ని జనరేషన్స్కి కూడా ఇది వెళ్ళేలాగా మేము ట్రై చేద్దామని అనుకున్నాము. సో దాని మోడల్ కోకోముంజ్ కెఫే అనమాట. సో దాంట్లో ఒక మెయిన్ ప్రొడక్ట్ కోకోముంజ్ అండ్ కాఫీస్ ఉన్నాయి,
చిన్నపిల్లలు ఐస్ క్రీమ్స్ తినడానికి ఇష్టపడతారు. సో నార్మల్ డైరీ మిల్క్ని రీప్లేస్ చేసి వీఆర్ యూజింగ్ కోకోనట్ మిల్క్. దాని బేస్ తోటి జిలాటోస్ కూడా ట్రై చేస్తున్నాము. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ ను తింటున్న కస్టమర్లు చాలా బాగున్నాయంటూ కామెంట్ చేస్తున్నారు. రాజేష్ అండి, దీన్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను. బట్ కాకపోతే ఇవాళ నేను టేస్ట్ చేసిన దాంట్లో కోకోనట్ ముంజని ఒక ఐటమ్ టేస్ట్ చేశాను. బట్ నార్మల్గా మనం ఏంటంటే తాటి చెట్టు నుంచి చేసినవి మాత్రమే మనం టేస్ట్ చేస్తాము. వీ ఫెల్ట్ గుడ్ అనమాట. బట్ ఫస్ట్ టైం ఇక్కడ కోకోనట్ నుంచి చేసింది తింటున్నాను. దీంట్లో పల్పు కూడా ఒకటి యాడ్ ఉంది. బట్ చాలా బాగుందండి టేస్ట్ అయితే కనుక. ఇంకా ఇక్కడ కోకోనట్లో చాలా డిఫరెంట్ ఐటమ్స్ కూడా నేను చూస్తున్నాను. బట్ ఎవ్రీథింగ్ ఫైన్ అండి, చాలా బాగున్నాయి అన్ని ఐటమ్స్. ఎందరో కీర్తి కిరీటాలను సమాజానికి అందించింది జగిత్యాల జిల్లాలోని ఎస్కేఎన్ఆర్ కళాశాల. మారుమూల పల్లెలో పెరిగిన విద్యార్థులను అక్కున చేర్చుకుని ఉన్నత స్థానంలో కూర్చోబెట్టింది. ఒకప్పుడు ఈ కళాశాలలో సీటు దొరకాలంటే ఎంపీ, మంత్రి, ఎమ్మెల్యే లెటర్ ఉండాల్సిందే. అంతటి గొప్ప పేరున్న ఈ సరస్వతి నిలయం ఈ ఏడాదితో 60 వసంతాలు పూర్తి చేసుకుంది. మాజీ ప్రధాని పివి నరసింహారావు చొరవతో 1965లో ప్రారంభమైన ఈ డిగ్రీ కళాశాల నేటికి వందలాది మంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతోంది. ఒకటి రెండు కాదు, ఏకంగా ఆ కాలేజీకి 6 దశాబ్దాలు నిండాయి. ఎందరో డాక్టర్లను, ఇంజనీర్లను, ప్రజాప్రతినిధులను అందించింది ఆ కాలేజీ. మారుమూల పల్లెల్లో పెరిగిన విద్యార్థులను అక్కున చేర్చుకుని ఉన్నత స్థానంలో కూర్చోబెట్టింది. 6 వసంతాల జగిత్యాల ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కాలేజీపై ఏబిఎన్ కథనం. ఇదిగో ఇదే జగిత్యాలలోని శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ కాలేజీ. సువిశాలమైన ఈ కాలేజీలో చదువుకొని ఎంతో మంది ఉన్నత శిఖరాలు చేరుకున్నారు. డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రజాప్రతినిధులు అయ్యేలా తీర్చిదిద్దిన ఈ కాలేజీ ఇటీవలి 60 వసంతాలను పూర్తి చేసుకుంది. 1965లో ఒక జూనియర్ కాలేజీ ఆవరణలో రేకుల షెడ్డులో డిగ్రీ కాలేజీగా ప్రారంభమైంది. అయితే దాని గుర్తింపు కోసం ఉస్మానియా యూనివర్సిటీ ప్రముఖులతో కూడిన ఓ కమిషన్ను నియమించింది. వారితో పాటు పివి నరసింహారావు కూడా ఇక్కడికి వచ్చారు. కాలేజీ ప్రాంగణం చూసి ఇక్కడ కాలేజీ స్థాపిస్తారా అంటూ కమిషన్ సభ్యులు నవ్వారు. కరీంనగర్లోనూ ఓ గోదాంలో కాలేజీని ప్రారంభించామని, ఇప్పుడు అనేక మందికి అది విద్యను పంచిందని ఆ కమిషన్కు పివి నరసింహారావు గట్టి జవాబే ఇచ్చారు. అలా ఆయన చొరవతో డిగ్రీ కాలేజీగా అనుమతులు తెచ్చుకొని తక్కువ కాలంలోనే మంచి పేరు సాధించింది. జగిత్యాలలోని ఎస్కేఎన్ఆర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ అంటే ఇప్పటికీ అదో మెమరబుల్ కాలేజీగా ఇందులో చదివిన వారికి గుర్తుకు వస్తుంది. ఇందులోనే చదువుకున్న అనేక మంది విద్యార్థులు ఇప్పుడు ఇదే కాలేజీలో లెక్చరర్స్గా, ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు. నేను ప్రస్తుతం ఎస్కేఎన్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. ఈ కళాశాల 1965లో ఎస్టాబ్లిష్ చేయబడ్డది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎంతోమంది మేధావులను ఇవ్వడం జరిగింది. విద్యను అభ్యసించి వారు దేశ విదేశాలలో ఉన్నత స్థితిలో ఉన్నారు. దానికి గాను ఈ కళాశాల 1965లో ఎస్టాబ్లిష్ అయినప్పుడు 32 ఎకరాల విస్తీర్ణం గల భూమితో దీనికి అప్పటి కాసుగంటి నారాయణరావు గారు కళాశాలకు భూమి కొని రిజిస్ట్రేషన్ చేసి ప్రిన్సిపాల్ గారి పేరు మీద గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి కళాశాల నడుస్తున్నది. ఇందులో చదివిన మేధావులు ఉన్నారు. అందులో ప్రముఖంగా ప్రస్తుతం పనిచేయుచున్న హైకోర్టులో జస్టిస్ పుల్లా కార్తిక్ గారు, అజిత్ సింహ గారు ఉన్నారు. అదేవిధంగా బీసీగా వీరారెడ్డి గారు ఉన్నారు. స్టేట్ కౌన్సిల్ హైయర్ ఎడ్యుకేషన్లో జయప్రకాష్ రావు గారు ఉన్నారు. మొట్టమొదటి ప్రిన్సిపాల్ 1965లో కొండాలరావు గారు ఇప్పుడున్నారు. వారు నుండి ఇప్పటి వరకు కంటిన్యూషన్గా ప్రిన్సిపల్గా చేయడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ ఇక్కడనే చదివాను, డిగ్రీ ఇందులో చేశాను, పీజీ తర్వాత ఉన్నత చదువులు ఉస్మానియా కాకతీయకు వెళ్ళాను. తర్వాత లెక్చరర్గా ఇక్కడికి వచ్చాను. తర్వాత
ప్రిన్సిపాల్గా ప్రమోషన్ తీసుకొని ఇక్కడనే ప్రిన్సిపాల్గా కూడా చేస్తున్నాను. ఇంకా నాకు ఒక 1 year సర్వీస్ ఉన్నది. ముఖ్యంగా ఈ కళాశాల ఆహ్లాదమైన వాతావరణంలో ఉంటుంది. ఇందులో యూజీ కోర్సెస్, పీజీ కోర్సెస్ నడుస్తున్నవి. యూజీలో డిగ్రీలో BA, BCom, BSc, పీజీలో MCom, MA ఇంగ్లీష్, MA తెలుగు ఉన్నది. ఇందులో చదివిన వాళ్ళు ఇంకా చాలామంది IRS, IFS, IASలు వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. అటువంటి మేధావులు ఉన్న కళాశాల ఇది. ఇప్పుడు 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. కాబట్టి జగిత్యాల ప్రజలు, జిల్లా ప్రజలు కానీ ఇతరులు అందరూ కూడా ఈ పూర్తి చేసుకున్నందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఇంకా కూడా అందరి సహకారాలు కావాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా విద్యార్థులు NCC ఎక్కడ లేనిది NCC ఇక్కడ ఉన్నది. ఓల్డ్ అంటే NCC అంటే నేషనల్ క్యాడెట్ కార్ప్స్. దీనిలో యూనిటీ అండ్ డిసిప్లిన్, మొట్టమొదటిసారిగా విద్యార్థికి క్రమశిక్షణ నేర్పబడుతుంది, ఐక్యత, ఇవన్నీ కూడా ఇందులో ఉంటున్నవి. అదేవిధంగా NSS ఉన్నవి, NCC ఉన్నవి. ఇంత మంచి కళాశాలను అందరు విద్యార్థులు ఉపయోగించుకోవాలి. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ABN వారికి ముఖ్యంగా కృతజ్ఞతాభివందనము తెలుపుచున్నాను. ధన్యవాదములు. జగిత్యాలలో 1965 కాలంలో డిగ్రీ కాలేజీ స్థాపించడం అంటే ఇక్కడి విద్యార్థులు నిజంగా అదృష్టం చేసుకున్నారనే చెప్పాలి. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో అప్పట్లో విద్యా వ్యవస్థ మీద చాలా చిన్న చూపు ఉండేది. కాలేజీల్లో, పాఠశాలల్లో క్రమశిక్షణ పెద్దగా ఉండేది కాదు. అలాంటి పాఠశాలలు, కాలేజీల రూపురేఖలు మార్చింది SKNR కాలేజ్. ఈ కాలేజీలో ఉండే అధ్యాపకులు ఇక్కడి విద్యాబోధన చూసి మిగతా కాలేజీలు కూడా స్ఫూర్తి పొందాయి. ఇక్కడి లైబ్రరీకి వచ్చిన IASలు కూడా పుస్తకాలను చూసి ఆశ్చర్యపోయారు. ఈ కాలేజీకి కాసగంటి నారాయణరావు అనే దాత ఉచితంగా 32 ఎకరాల స్థలం కేటాయించడంతో ఆయన పేరు మీదనే SKNR కాలేజీగా పేరు మార్చారు. ఇక్కడ 32 ఎకరాలతో పాటు జగిత్యాల పాత బస్టాండ్లోని పాఠశాలలకు కూడా 20 ఎకరాలిచ్చారు. దీంతో ఆయన్ను ఇప్పటికీ ఇక్కడి ప్రాంతం వారు గుర్తు చేసుకుంటారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని SKNR కాలేజీతో సమీప 6-7 నియోజకవర్గాల విద్యార్థులు విద్యను అభ్యసించారు. అందుకే 60 వసంతాలు నిండిన ఈ కాలేజీని పూర్వ విద్యార్థులు అప్పుడప్పుడు వచ్చి సందర్శించి తమకు చేతనైన సహాయం చేస్తుంటారు. నేను ఇదే కళాశాలలో 1994-95 విద్యా సంవత్సరంలో BCom విద్యను పూర్తి చేశాను. తదుపరి కాకతీయ యూనివర్సిటీలో MCom పూర్తి చేసి ప్రస్తుతం ఇదే కళాశాలలో నేను కామర్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా మరియు కామర్స్ విభాగాధిపతిగా PG కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. ఈ జగిత్యాల ప్రాంతంలో ఇంత సువిశాల మైదానం కలిగిన కళాశాల కలిగి ఉండడం, ఇదే కళాశాలలో ఒక విద్యార్థిగా విద్యను అభ్యసించి ఇదే కళాశాలలో విద్యార్థులకు విద్య బోధించే అవకాశం కలగడం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కళాశాలలో ఉన్న వనరులు, వసతులు ఈ ప్రాంత విద్యార్థులందరూ కూడా వినియోగించుకొని వారి యొక్క భవిష్యత్తును ఉత్తమ మార్గం వైపు తీర్చిదిద్దుకోవాలని నేను అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ కాలేజీకి ఇంతటి పేరు రావడానికి ప్రధాన కారణం గతంలో ఇక్కడ ప్రిన్సిపల్గా పనిచేసిన కొండలరావు. ఇటీవలి ఈ కాలేజీ మొట్టమొదటి ప్రిన్సిపల్ అయిన కొండలరావుకు పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు సన్మానం చేశారు. ఇదే కాలేజీలో చదివిన భూమయ్య తెలుగు యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. యాదగిరి అనే విద్యార్థి ఏకంగా పొట్టి శ్రీరాములు వీసీగా పనిచేశారు. ఇక మాజీ మంత్రులు రాజేశం గౌడ్, ఎల్ రమణ, సుద్దాల దేవయ్య లాంటి ఎందరో ప్రజాప్రతినిధులు ఇదే కాలేజీ నుంచి చదివి ఎక్కడికో ఎదిగారు. అలా జగిత్యాల SKNR కాలేజీ అంటే ఒక బ్రాండ్, ఒక జ్ఞాపకంగా మరో 1000 ఏళ్ల పాటు వర్ధిల్లాలని ఇక్కడి విద్యార్థులు కోరుకుంటున్నారు. ఇదండి ఇవాల్టి వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. వచ్చే వారం మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ ABN.